పెద్దనా మీ పేరు? నా పేరు అప్పలరాజు అండి, పొలమరశెట్టి అప్పలరాజు. అప్పలరాజు గారు మీది ఎవరండి? మాది అనకాపల్లె. సార్ మీరు ఏం చేస్తుంటారు? మేము మేస్త్రి పని చేస్తాం, తాపీ పని చేస్తాం. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా పెద్దనా, 2-3 నెలల్లో తెలిసే ఉంటుంది. మరి ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్రం బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? ఇప్పుడు వాళ్ళేంటంటే రాష్ట్ర పరిస్థితి ఏంటంటే మనం ఇడిపోయేటప్పుడు చాలా రూపాయి లేకుండా బయటకు వచ్చాం, కట్టుకుని బట్టలతో బయటకు వచ్చాం. మన పరిస్థితి అంతా అయోమయంగానే ఉంది. ఇవాళ మోడీ ప్రభుత్వం ఏంటంటే మనకి అండదండలుగా ఉంటుందని మోడీతో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు. కానీ అతను చూస్తే మొడిసే చూపించాడు, ఇతను మోడీ ఏం చేయలేకపోయాడు. అలాగే చంద్రబాబు నాయుడు అతని తెలివితేటల మీద, అతను ఉన్న సీనియర్ మీద, ఇప్పుడున్న నాయకుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకుల్లో కూడా చంద్రబాబు నాయుడు సీనియర్. అతనికి ఉన్న తెలివితేటలు ఎవరికీ లేదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ కూడా అతనికే అవకాశం ఇస్తే రాజధాని ఉండవండి, లేదా పోలవరం ఉండవండి, తర్వాత ఈ కొంచెం మళ్ళీ రైతులకు కూడా 5,000 6,000 ఇస్తానన్నాడు, అవి చేస్తాడు. మొత్తం ఏంటి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పరిపాలన మాత్రం చంద్రబాబు నాయుడు బాగానే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టపడుతున్నాడు కానీ చేద్దామని, కానీ అతనికి ఈసారి అవకాశం లేదు. నెక్స్ట్ అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అతను ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. పొద్దున మాట్లాడతాడు, సాయంత్రం మాట్లాడతాడు. పెద్దోడికి విలువ లేదు, చిన్నోడికి విలువ లేదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు కొంత అతను పక్కన ఉన్న ఎమ్మెల్యేలకే అతను అంతే కొంచెం వాల్యూ లేకుండా పోయింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు పరిపాలన అనేది ఎలా ఉంటుందంటే జోబులో రూపాయి ఉంటే అందరూ చేయొచ్చు, జోబులో రూపాయలు ఏంది మనం ఏం చేయలేం కదా. ఎక్కడికైనా ఎలా తినాలన్నా చేయాలనేసి డబ్బులు ఉండాలి. వాళ్ళు మన రాష్ట్రంలో పరిస్థితి అదే. కనీసం జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రం కోసం ఒకసారి మాట్లాడటం లేదు, లేదు. కనీసం ఈ రకంగా ఉంది మాకు చెయ్యండి అని కూడా చేయటం లేదు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని ఏమని అన్నామంటే తీసుకెళ్ళి బొక్కలు వేసేస్తారని భయం. మళ్ళీ లాభం లేదురా బాబు, ఇంతో తగు పెట్టుకోకూడదు, మనకి ఎందుకు అనవసరం అని ఉద్దేశం ఉంది. రాష్ట్రం మీద ఏంటంటే మనం రాష్ట్రం బాగుపడాలి, మన రాజధాని అవ్వాలి, మన పోలవరం అవ్వాలి, మన ప్రజలు బాగుండాలి అనేది మాత్రం ఆయనకి లేదు. ఏదో దండాలెట్టి తిరిగాడు, పాదయాత్ర చేశాడు, చెందాడు అంతే. దానివల్ల ఏమి ఒరిగిదేమీ లేదు. దానివల్ల అంచేత ఏంటంటే ఇవాళ మనం కూడా చేసే పరిపాలన చేద్దామంటే ఒక అనుభవం మీద ఉండాలి, పెద్దోళ్ళ మాటలు కూడా ఆలకించాలి. ఇవాళ దాడి వీరభద్ర గారు లాంటి వాళ్ళు వెళ్ళారు ఆయనలోకి. ఆయన ఏం చేశాడు, ఈ మనస్తత్వం బాగోక బయటకు వచ్చాడు. అలాగే కొంతల రామకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే వెళ్ళాడు, 3 మంత్రి పదవులు చేశాడు కొంతల రామకృష్ణ. ఇతనితో ఇవ్వలేక బయటకు వచ్చాడు. ఏమిటి ఇలాంటి వాళ్ళు అందరినీ ఆయన కాలు దోరుకుంటే ఆయన ఏంటి తీసుకుంటాడు. చిన్నోడైనా చిన్నోడి మాట పెద్దోడి మాట ఆలకించాలి, పెద్దోడైనా చిన్నోడి మాట ఆలకించాలి. ఒక్కోసారి ఆలకిస్తూ ఉండాలి, ఏ రకంగా చేస్తే బాగుండదు అన్నాను. దానివల్ల ఏంటంటే పరిపాలన అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు కష్టాలు పడుతున్నాడు, తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడో రూపాయి తెస్తున్నాడు, ఎక్కడొకటి తెస్తున్నాడు. ఏదో శుభ్రంగా ఈ సంవత్సరం 4.5 సంవత్సరాలు బాగా చేశాడు, పర్వాలేదు. మళ్ళీ అతనికి అవకాశం వచ్చింది అనుకోండి, ఇంకా తర్వాత అనేది ఎవడొస్తాడో నాకు అనవసరం. ఈ లోపు మనకి రాజధాని అయిపోద్ది, పోలవరం అయిపోద్ది, ఏదో రకంగా అతను అనుకునే పనులు కొన్ని అయిపోతాయి. ఏముండే వాళ్ళు ఉండడానికి ఇల్లు ఉంటే ఎక్కడ పోయినా మనం ఇంట్లోకి వెళ్ళి సాయంత్రం ఉండొచ్చు. రాజధాని ఇడిపోయిన తర్వాత హైదరాబాద్కి మనకి లెక్కేసుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కేసీఆర్ గారితో కొమ్మకు అవుతాడు. కేసీఆర్ మనకి ఎందుకని అవసరం ఏంటి, అతను హైదరాబాద్, మనది ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ సంబంధం ఏంటి, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? ఆ కేసీఆర్కి చెప్పి ఓటేసేస్తారా? ఏరు కదా. మన రాష్ట్రం కోసం మనం పోట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇది కేసీఆర్ గారితో మాట్లాడడం ఏంటి, హరీష్ రావుతో మాట్లాడడం ఏంటి, వాళ్ళతో వీళ్ళతో మనకైతే అవసరం ఏంటి? అది మన అవసరం మనది చూసుకోవాలా. అలాగని వాళ్ళు చంద్రబాబు నాయుడు తిట్టాడు, అడిగాడు అనుకున్నానే, మోడీని అడుగుతుండా, బల తీసి అడుగుతున్నాం. లొసుగు లేదు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడికి మోడీ మీద తిరగబడి ఎక్కువ వచ్చింది. అదే లొసుగు జగన్మోహన్ రెడ్డికి ఉన్న లొసుగు కానీ చంద్రబాబు నాయుడు కొంత ఈ పాటి బొక్కలో పోను. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి లొసుగు కొంత ఉన్నది కాబట్టి మోడీతోటి కొమ్మకు అవ్వాల్సి వస్తుంది. లేదా లొసుగు లేకపోతే ఎవరిదైనా ఒకటే. మీరు నేను పబ్లిక్ మాట్లాడతాను, నేను పని చేసి తాపి పని, నేను 650 రూపాయలు తెచ్చుకుంటాను, నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు. నా భార్య పిల్లలతో బతుకుతాను హ్యాపీగా. నాకు అవసరం ఏంటి ఎవరితోటేనన్నా. కాకపోతే ఏంటంటే నాకు ఇవాళ పింఛనీ కూడా లేదు, నా వయసు రాలేదని పింఛన్ లేదు. బాబు పోను, నా తల్లికి ఇస్తాను పింఛనీ. ఇవాళ నా తల్లికి వాళ్ళు 2 రూపాయలు కూడా టీ తాగడానికి ఇవ్వను, అలాంటిది ఇవాళ 2,000 ఇస్తున్నాడు ఆయన. 2,000 ఇస్తున్నాడంటే నా కొడుకుతో సంబంధం ఏంటి అన్నట్టు ఉన్నాడు. ఇప్పుడు
వాళ్ళు టీ కొట్టు దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి ఫస్ట్ తారీఖు డబ్బులు ఇస్తాడు, 2 టీ ఇవ్వండి అంతే, ఇవ్వడు. ఇవాళ మా అబ్బాయి మా పెద్ద కొడుకు 2000 ఇస్తాడు మాకు. పెద్ద కొడుకు అన్నమాట, చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు అన్నమాట, పింఛన్ ఉన్న అందరికీ ఇస్తాడు. మాకు టీ ఇవ్వండి అంతే, టీ ఇస్తాడు. టిఫిన్ అంతే టిఫిన్ ఇస్తాడు. కిరణ్ కొడుకు వెళ్ళి ఏ చాక్లెట్ ఏ బిస్కెట్ ప్యాకెట్ కొనాలంటే తినొచ్చు. అంత ధైర్యం నెల వేసరికి. గవర్నమెంట్ జీతం వాడికి కూడా 1వ తారీఖు జీతం రాదు. అలాంటిది పింఛనీ మాత్రం 1వ తారీఖు ఖచ్చితంగా వచ్చేస్తుంది అంతే. కంపల్సరీ ఎన్ని నూరైనా సరే. వాళ్ళు ఇలాంటి క్రిటిక్ పరిస్థితుల్లోనూ డబ్బులు లేని పరిస్థితుల్లో వాళ్ళు పింఛనీ అలాంటివి చేయడం అంటే ఒక రికార్డు బ్రేకే. అని చేత ఏంటంటే ముసలోళ్ళు కానీ 60 సంవత్సరాల ముసలోళ్ళు కానివ్వండి, అలాగే ఇప్పుడు డిగ్రీ చేసుకున్న కుర్రోళ్ళు వాళ్ళకి 1000 రూపాయలు వస్తుంది. పెన్ను కొనుక్కోవడానికి నాన్నగారు పెన్ను కొనుక్కుంటాను డబ్బులు అంతా లేవు. ఆ 1000 రూపాయలు వస్తే ఆ 1000 రూపాయలు తీసుకొని అది ఏ అప్లికేషన్ పెట్టుకోవడానికో ఏం చేసుకోవడానికి ఆర్టీకి పనిచేస్తుంది. అలాగే ఆ కుటుంబీసులు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 4 జాకెట్ ముక్కలు కుట్టుకున్నా సరే ఆడపిల్లలు బతికేగలుగుతుంది. ఇలాంటి పథకాలన్నీ మంచి పథకాలు, పర్వాలేదు. ఆయన ఏంటంటే ఏదో కష్టపడుతున్నాడు. ఒకటే ఆయనలో ఉన్నది ఏంటంటే మొత్తమే తెలివిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. రూపాయి లేని పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్కి రూపాయి లేని పరిస్థితుల్లో ఇవాళ చేస్తున్నాడంటే రికార్డ్ బ్రేకే. మోడీ అనేది మోలీ. మోడీ అతని పేరు ఏంటంటే మోడీ కాదు, మోలీ. ఆంధ్రప్రదేశ్ అంతా మోలీయే. మోడీ సుఖం లేదు. ఆయన అన్నిసార్లు ఆయనకి అంతా కలిపి లెక్కేసినా సరే ఒక్క 2 పార్లమెంట్ సీట్లు కూడా రావు. ఆంధ్రప్రదేశ్లోనూ ఆయనకి మోడీకి 2 పార్లమెంట్ సీట్లు రావు. అలాగే ఇప్పుడు తెలుగుదేశంతో ఒప్పందం అయింది కాబట్టి ఆటోమేటిక్గా 5 ఎమ్మెల్యేల సీట్లు వచ్చాయి. ఈసారి అయ్యే ఉండవు. అలాగే జగన్మోహన్ రెడ్డిని వెనకాల ఆడుకొని చేద్దామని అనుకున్నాడు, కానీ అంత సీనే లేదు. ప్రజలకు తెలుసు, తెలివైన వాళ్ళు ఎవరికి ఓటేస్తే బాగుంటుందో అనేది తెలుసు. నిర్ణయం తీసుకుంటాడు, బాగున్నదో లేదని చూసుకుంటాడు. చూసుకున్న ప్రకారంగా వాళ్ళు ఓటేసి ఆయన గెలిపిస్తారు. అయితే వాళ్ళ పరిపాలన మాత్రం ఆయన పర్లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన మాత్రం బెస్ట్. ఫస్ట్ 100కి 100 మార్కులు ఇవ్వచ్చు, తప్పులేదు. అది థ్యాంక్ యూ అండి.